వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. నేను రమ మండవ. ఈ రోజు మన ఇంటర్వ్యూలో R24 ఇంటర్వ్యూలో రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు. ఎంపీ నుంచి ఎమ్మెల్యేగా ఆయన ప్రస్థానం ఎలా ఉంది, అదేవిధంగా దాదాపు కూటమి ప్రభుత్వం ఇప్పటికే 80 రోజులు పూర్తి చేసుకొని 100 రోజుల వైపు వెళ్ళబోతోంది. సో ఎన్ని మార్కులు పడతాయి రఘురామకృష్ణరాజు గారి మాటల్లో కూటమి ప్రభుత్వ పాలనకి ఎన్ని మార్కులు పడబోతున్నాయి, అలాగే కూటమి ప్రభుత్వం తరపున రఘురామకృష్ణరాజుకి ఎలాంటి అవకాశం దక్కిపోతుంది, ఎలాంటి పదవులు దక్కిపోతున్నాయి, ఈ అంశాలన్నిటికి సంబంధించి ఆయన మాటలోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ టోటల్గా 85 days, ఆల్మోస్ట్ 100 days పరిగెత్తుంది. అసలు మీ ఇంట్రడక్షన్ సార్ ఇప్పుడు ఇండివిజువల్గా అడగండి. అయితే సార్ దెన్ ఎన్ని మార్కులు వేస్తారు సార్ కూటమి ప్రభుత్వ పాలనకు? కూటమి ప్రభుత్వ పాలనకి 80 అయితే ఖచ్చితంగా వేస్తా. 80 daysకి 80 వేసేస్తారా? 80 days అని కాదు, అంటే 80 రోజుల్లో 80 మార్కులు అంటే కూడా బాగా వేసినట్టే లెక్క. డిస్టింక్షన్ 80 రోజుల్లో. Yeah. ఆ 20 మార్కులు అయినా నేను ఎందుకు వేయలేకపోయానంటే, తప్పు ఈ ప్రభుత్వాన్ని కాకపోయినా మరి వర్షాల వల్ల కావచ్చు, మరేదైనా కారణం కావచ్చు, కానీ ఇసుక విషయంలో కొంత అసంతృప్తి ఉంది. ఆ అసంతృప్తిలో ఎప్పుడు తీసేస్తారో చూడాలి. అది సంతృప్తిగా మారటానికి మరి వర్షాకాలం అయితే వెళ్ళిపోవాలి. సో ఇక్కడ అదొక్కటే కొంచెం అంటే మీరు ప్రజలు ఇబ్బంది పడేది. అంటే మీరు ఇసుక పాలసీ అన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను సార్. లాస్ట్ టైం కూడా 2014 to 19 కూడా ఇసుక పాలసీ ఫ్రీ ఇసుకే, కానీ అప్పుడు ఇలాంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి. మళ్ళీ అంటే అప్పుడు పేరు ఫ్రీ ఇసుక అని అనలా, కాస్ట్ అని చెప్పారు. ఫ్రీ అనే టైటిల్ వాళ్ళ. ఇప్పుడు ఫ్రీ అనే టైటిల్ వాడారు, కానీ కాస్ట్ ఇది కూడా. అంటే అప్పుడు ఏదో చిన్న మార్జిన్ కూడా వేసుకుంటున్నామని చెప్పారు. మార్జిన్ అయితే బాగానే వేసుకున్నట్టున్నారు. బట్ ఇప్పుడు మరి దురదృష్టవశాత్తు గత ఈ ప్రభుత్వం వచ్చే దగ్గర నుంచి కూడా ప్రైసెస్ వర్ లిటిల్ హై. నాకు నా ఎనర్జీ స్కీమ్స్కే శాండ్ దొరకట్లా. ప్రాబ్లం ఉంది, అంటే జెన్యున్ ప్రాబ్లమే, కానీ ప్రజలు అర్థం చేసుకోవటం కష్టం. రాంగ్ వేలో వెళ్తుందేమో, కొంత రాంగ్ మెసేజ్ అయితే ప్రజలకు తెలియదు కదా. చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన ఏదో అల్లావుద్దీన్ అద్భుత దీపం, ఈ కెన్ డూ మిరకిల్స్ అని అనుకుంటారు. ఎక్స్పెక్టేషన్స్ ఏమో అక్కడ ఉంటాయి. అంటే పాస్ట్ పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. శాండ్ విషయంలో ఆయన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు, అంటే ప్రజల ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు. అక్కడ అంటే మీరు కంప్లైంట్ కంప్లైంట్ చేస్తుంది, రేస్ చేస్తుంది, ఇసుక ఒకటే, మిగతా విషయాలన్నింటిలో పర్ఫెక్ట్ కంప్లైంట్ అంటలా. నేను ఇది కూడా కంప్లైంట్గా చెప్పట్లా. నోటీస్ మీరు మార్కులు అన్నారు కాబట్టి ఆ విషయంలో, ఎందుకంటే నేను సపోజ్ 100కు 100 అనొచ్చు, మా ముఖ్యమంత్రి గారిని ప్లీజ్ చేయడానికో, లేకపోతే మా పార్టీలో ఉన్న నాయకుల్ని ప్లీజ్ చేయడానికో అనొచ్చు. ప్రజల్లో నాకు మైనస్ మార్కులు పడిపోతాయి. రాజుగారు నిజం మాట్లాడతాడు అన్న గుడ్ విల్ ఉంది కాబట్టి నిజం మాట్లాడాలి. అంటే అదొక్క కంప్లైంట్, అదొక్క సలహానే ఉందంటే నా దృష్టిలో ఉన్నంత వరకు అదొక్కటే ప్రజల్లో కొంత అసంతృప్తి ఉన్నది ప్రస్తుతం. ప్రజల్లో మీరు అడిగేది గవర్నెన్స్ గురించి అడిగారు కాబట్టి ప్రజల్లో గురించి చెప్తున్నా. కానీ అట్ ద సేమ్ టైం మీ పార్టీ, ఇప్పుడు మీరు టీడీపీ ఎమ్మెల్యేనే, మీ పార్టీ క్యాడర్ విషయానికి వస్తే మీరు ఇందాక అన్నట్టు యాస్పిరేషన్స్ ఎక్కువ ఉన్నాయి. సో పార్టీ క్యాడర్కి వచ్చేటప్పటికి నో డౌట్ క్యాడర్ ఎక్స్పెక్టేషన్స్ ముందు కేసులు ఎత్తేయాలి అనే దాని మీద చాలామంది, ఎందుకంటే మరి ఈయన కోసం మరి రోడ్లు ఎక్కిన వాళ్ళని అందరినీ ఈయనకి ఫ్లెక్సీలు కడితే కూడా కేసులు పెట్టారు. మా ఊళ్ళో నా ఫ్లెక్సీలు కడితే కేసులు పెట్టారు. చాలా వరస్ట్గా బిహేవ్ చేశారు అప్పుడు. ఈయన కోసం మరి తన్నులు తిని కేసులు పెట్టించుకున్న వాళ్ళు ఆ కేసులు ఎత్తేస్తారని చెప్పి చూస్తున్నారు. ఇంకా ఆ దిశగా సరైన అడుగులు అయితే ఇంకా పడలా. అక్కడ క్యాడర్కి కొంత అసంతృప్తి ఉంది. అలాగే స్వాంతన, అంటే కనీసం మీరు నా మీద కేసు ఎత్తకపోయినా అవతల వాళ్ళ మీద కేసులు పెడితే ఒక సాటిస్ఫాక్షన్. ఇంత హ్యూమన్ సైకాలజీ కదా ఇది. సరే నన్ను బయట అయిపోతే ఆయన కూడా వేసాడు కదరా బాబు కనీసం వచ్చి అన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది
అంటే హ్యూమన్ సైకాలజీ ప్రకారం అలా కోరుకోవటంలో తప్పులేదు, కానీ ఈయన మా సీఎం ఆ టైప్ కాదు, అలా కేసులు పెట్టి వేధించాలనుకునే టైప్ కాదు. సో కానీ మరి జనం అభిప్రాయం కనీసం మా కేసులన్నా తీయకపోయినా కనీసం వాళ్ళ మీద కేసులు పెట్టాలి కదా అన్న బాధ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా జైల్లో పెట్టారు. పెట్టినప్పుడు వీళ్ళు ఆస్పిరేషన్స్ కూడా దెబ్బకు దెబ్బ టిట్ ఫర్ చాట్ అన్నట్టు ఉంటుంది. అది కనపడపోయేటప్పటికి కొంత డిసప్పాయింట్మెంట్. కానీ అది రివర్స్ కేసులు పెట్టాలి అని అనుకోవటం కరెక్ట్ కాదు, కానీ బట్ వీళ్ళకి ఈ కేసులు ఎత్తేయటంలో తీసుకోవాల్సినంత చొరవ ఇంకా తీసుకోలేదు అన్న డిస్సాటిస్ఫాక్షన్ అయితే ఉంది అని నేను అనుకుంటున్నా. ఎందుకు అంటే నాకు కూడా కొంచెం ఉంది కాబట్టి. ఎగ్జామ్ మీరు కూడా ఫస్ట్ హ్యూమన్ బీయింగే, తర్వాత ఎమ్మెల్యే ఎంపీ అయినా. కానీ సార్ ఒకటి మనం అబ్జర్వ్ చేస్తే అంటే నేను ఇంకా వేరే వాడి మీద కేసులు పెట్టాలని అనుకోవట్లా. మీ కేసు, నా కేసులో నన్ను కొట్టిన వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కాదు కదా, అరెస్ట్ చేయాలి కదా, అట్లీస్ట్ సస్పెండ్ చేయాలి పోలీసు వాళ్ళని. ముందు ఎఫ్ఐఆర్లో పేరు ఉంది కాబట్టి అక్కడ కొంచెం. అంటే సార్ యాక్చువల్గా చంద్రబాబు నాయుడు మొన్న సీఎం అవ్వక ముందు నుంచి కూడా చాలా ఫర్మ్గా ఉంటాను నేను చాలాసార్లు మాట్లాడుతూ వచ్చారు అనేక వేదికల మీద. టీడీపీ కార్యకర్తల్ని, టీడీపీ నేతల్ని వేధించిన వాళ్ళకి మెజరబుల్ ట్రీట్మెంట్ ఉంటుందనే మాట ఒక 100 times వాడు ఉంటారు ఆయన. సో ఆల్మోస్ట్ 100 daysగా వస్తుంది. మరి ఎక్కడ మెజరబుల్ ట్రీట్మెంట్ అనేది కదా ఎక్స్పెక్టేషన్ అంటే. సో ఎక్కడ అంటారు అది ఫెయిల్యూర్ అనుకోవచ్చా, లేకపోతే వెయిట్ అండ్ సీ పాలసీ అనుకోవాలి, ఎలా అనుకోవాలి? వెయిట్ అండ్ సీ అని అనుకోవాలి. ఫెయిల్యూర్ అని నేను ఎలా అంటాను? అనలేను, అనకూడదు కూడా. కానీ ఆ అసంతృప్తి ఎలాగని అవుతుంది కదా, మరి ఉంటుంది మరి. అంటే మరి యాక్షన్ తీసుకోవచ్చు కదా, మీరు అన్నట్టు ఇంకా 80 రోజులే కదా, టైం పట్టవచ్చు. అడ్మినిస్ట్రేషన్లో మరి అంతా కుక్కలు చెంపుని ఇస్తరి చేసి వెళ్ళిపోయాడు పాత ఆయన. మరి అన్నీ సర్దుకోవాలి, టైం పడుతుంది. అందులో అంతా మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ మళ్ళీ ఆయనే చూసుకోవాలి. మంత్రివర్గం కూడా చాలా వెరైటీగా ఉండాలని 16 మంది ఎటువంటి అనుభవం లేని వాళ్ళని తీసుకున్నాడు ఈయన. సో మరి ఆ 16 మంత్రిత్వ శాఖలు ఈయనే చేయాలి ఒక రకంగా, అట్లీస్ట్ వాళ్ళు ట్రైనప్ అయ్యేదాకా. మంచి ప్రయోగం చేశారు. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలని మంచి పాలసీ తీసుకుని యువకులకి, కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు. సో మరి వాళ్ళు చురుగ్గా అవ్వాలి అంటే నేర్చుకోవాలి కదా. సో ముందు ప్రాక్టీస్, తర్వాత యాక్షన్. ఈలోపు 5 years అయిపోతుందేమో సార్, మళ్ళీ 80 days నుంచి 5 years. బట్ మేబీ ఏమన్నా ఇంకో 2-3 నెలల్లో ఇంకా ట్రాన్స్ఫర్లకే పట్టేసింది కదా పాపం టైం అంతా. అలాగే సార్ లోకేష్ గారు మొన్న మాట్లాడుతూ మంగళగిరిలో ఒక సబ్ పెట్టారు ఆయన లోకల్గా, మురుగుడు హనుమంతరావు. ఆయన మీద ఎవరైతే పోటీ చేశారో మురుగుడు లావణ్య వాళ్ళ మామ అనుకుంటాను ఆయన. సో ఆయన మీద పోటీ చేసిన క్యాండిడేట్ వల్ల మావయ్య కాండ్రు కమల కూతురు ఆవిడ. యాక్చువల్గా అతను వియ్యంకుడు అవుతాడు. ఆమె కాండ్రు కమలా గారు వియ్యంకుడు, మురుగుడు హనుమంతరావు వాళ్ళ కోడలే ఆవిడ లావణ్య. సో ఆవిడ అదే అతను పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నారు లోకేష్ గారు, ఇది లోకల్ ఇష్యూస్లో మాట్లాడుతూ. సో మనం రాబోయే 4 years కూడా డెవలప్మెంట్ మీదే ఫోకస్ పెడదాం, మిత్రుత్వాలు శత్రుత్వాలు అన్ని పక్కన పెట్టి కలిసిపోయి లాస్ట్ ఎలక్షన్కి ఒక 3 months ఉంది అనుకున్నప్పుడు మనం అప్పుడు వెండెట్టా పాలిటిక్స్, అప్పుడు కక్షలు కార్పణ్యాలు అవి చూసుకుందాం. అది కూడా చెప్పారా? కూడా చెప్పారు, ఆన్ రికార్డ్ చెప్పినారు. అప్పుడు కక్షలు కూడా చూసుకుందాం అని చెప్పారా? మనం అప్పుడు చేద్దాం, అసలు ఒరిజినల్ రాజకీయాలు అంటే అప్పుడు చేద్దాం అన్నారు. అసలు ఎలా చూడాలి సార్, ఎలాంటి మెసేజ్ ఇది? ఏమో అప్పుడు చేసేది రాజకీయం అని నేను అనుకోను, ఇప్పుడు చేసేది రాజకీయం ఏమో మరి. చూసే వాళ్ళందరికీ యాక్చువల్గా అలాగే ఉంది అది యాక్చువల్గా. సో అంటే ఎలా సార్, ఒక పక్కన అక్కడ ఏమో నేను చూడలేదు. అంటే మీ నోటీస్ మైట్ బి, నాకు హనుమంతరావు జర్నలిస్టులు కానీ చాలా ఫాస్ట్గా ఉంటారు మీకు. బట్ హనుమంతరావు ఎవరో నాకు తెలియదు. అండ్ టు బి వెరీ హానెస్ట్, నేను ఆఫ్ లేట్ అసలు టీవీ చూడల. నాకు వారానికి 4.5 days కాన్స్టిట్యున్సీలో ఉంటున్నా. ఐ డిడ్ నాట్ ఈవెన్ స్విచ్ ఆన్ ద టీవీ. మరి న్యూస్ అప్డేట్స్ సార్? న్యూస్ అప్డేట్స్ ఫోన్లో చిన్న చిన్న బిట్లు కింద చూసుకుంటాం తప్ప అంత టైం లేదు. కంటిన్యూస్. ఇప్పుడు వర్షం పడుతుంది బయట, అలాగే జనం పొద్దున్న 8:30కి మొదలైతే రాత్రి 10-10:30 దాకా జనం జనం జనం. అయితే అయ్యో నేను ఏదో కాలువల పనులు పెట్టుకున్నాను, స్కూల్ డెవలప్మెంట్ పెట్టుకున్నా, మంచినీళ్ళ పనులు పెట్టుకున్నాను, ఇంకా ఎక్కడికక్కడ ఆక్యుపెన్సీస్, మంచినీటి కలుషితం ఆక్యుపెన్సీల వలన ఇవన్నీ
సైమల్టేనియస్గా పెట్టుకున్నా. సో అది కూడా నా టార్గెట్ ఏంటంటే జనరల్గా పొలిటీషియన్ స్టేట్ ఏజెండా కాదు, నా పర్సనల్గా నా కాన్స్టిట్యున్సీకి నేను కొన్ని చెప్పా. 5 సంవత్సరాల్లో చాలామంది ఒక 20% చేసి మళ్ళీ ఎన్నుకుంటే బ్యాలెన్స్ కంప్లీట్ చేస్తానంటారు. నేనేంటంటే బై December 31 నేను చెప్పినవన్నీ చేసేస్తాను దిస్ ఇయర్. ఓకే. నేను ఎక్కడ సభలో సన్మానాలు పెట్టుకోవాలి ఆల్మోస్ట్ 6-7 మంత్స్ ఇప్పుడు దాకా. చెప్పేది. ఆ. 6-7 months. ఈ 80 రోజుల్లో కూడా నాకు ఎక్కడ సన్మానాలు అలాంటివి ఏం చేయించుకోవాలి. చెప్తారు కదా మా ఊర్లో రండి సన్మానం, అభినందన సభ, నథింగ్ డూయింగ్. January 1 మొదలెడదాం, సంక్రాంతి రిలీ దాకా మీరు అభినందనలు పెట్టుకుంటారా, ఏం పెట్టుకుంటారో పెట్టుకోండి. నేను చెప్పినవన్నీ December 31 చేసేస్తానని చెప్పా. ఆ పనిలో ఉన్నప్పుడు సో భరత్ అన్న నేను టైప్లో ప్రామిసెస్. అది సినిమా కదా, ఇది రియల్. సో దెన్ సార్ కమింగ్ టు యువర్ కేస్, ఆల్మోస్ట్ మీ కేసు చాలా ఆల్రెడీ చర్చ జరుగుతోంది గత వారం రోజులు. మళ్ళీ 2 రోజుల నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది. దానిలో ఎటో వెళ్ళిపోయినారు నోటీస్. అక్కడే విజయ్ పాల్. దాని స్టేటస్ ఏంటంటారు సార్, ఎలా ఉంటుంది? స్టేటస్ నాకు పెద్దగా తెలియదు. నాకు తెలిసినంత వరకు అన్నింటికి ఏదో నోటీస్ అంటించారని చెప్పి అన్నా. అవును, పరారీలో ఉన్నారని. సరే, పోయినోడు పరారీలో ఉంటే ఉన్నాడు, మరి ఉన్న సునీల్ కుమార్ని ఎందుకు వదిలేశారు అనేది నా పాయింట్. ఇక్కడే ఉన్నాడు కదా, సునీల్ కుమార్ని పిలిచి విచారించవచ్చు, నోటీస్ ఇచ్చు. ఆ పోయిన పట్టుకుని ఎలాడుతుంది దానికి ఎంతో మాట్లాడదు అని నేను అనుకుంటున్నాను. మరి అది ఇంకా మాట్లాడలేదు, అతను సస్పెండ్ చేయలేదు. అతను అయ్యో చిన్న చిన్న ఎయిమ్ అని ఒక ఏదో ఉంది సార్ ఇంకా. అవును ఉంది. అతను ఈజ్ నాట్ సపోజ్ టు హ్యావ్ ఇట్. మరి ఆ సంస్థని ఈ ప్రభుత్వ పెద్దలు ఆర్ ఇంతకుముందు ప్రభుత్వ పెద్దలు కేంద్రానికి కూడా రిపోర్ట్ ఇచ్చా, వాళ్ళు ఎందుకు సహిస్తున్నారు? యాక్చువల్ పోస్ట్ లో ఉన్నప్పుడు అలాంటిది ఎంటర్టైన్ చేయకూడదు అనుకుంటాను. ఇట్స్ ఎ క్రైమ్. అవును అవును అవును, ఇట్స్ ఎ క్రైమ్. మరి ఎమ్మెల్యేగా ఉన్నారు, ఒక ప్రామినెంట్ పర్సనాలిటీగా ఉన్నారు. రఘురామ కృష్ణరాజు గారి కేసులోనే న్యాయం జరగకపోతే మరి సామాన్య క్యాడర్ పరిస్థితి ఏంటి మీ ప్రభుత్వంలో? ఆయన క్యాడర్ అనుకుంటున్నారు. ఆబ్వియస్లీ అనుకుంటున్నారు. మీరు అడిగినట్టే, మీ అంత అందంగా అడగకపోయినా అనుకుంటున్నారు. మరి ఏంటి సార్, మీకు అలాంటి క్వశ్చన్ ఎదురవుతుందిగా? సరే, మా నుంచి కాబట్టి జర్నలిస్టుల నుంచి మీరు మీ క్యాడర్ని కలిసినప్పుడు ఆబ్వియస్గా ఎదురవుతుంటాయి కదా. మరి సోషల్ మీడియాలో చాలా పోస్టింగ్లు వస్తున్నాయిగా, రాజుగారికి న్యాయం జరగట్లేదని. మరి వాట్స్ యువర్ టేక్ ఆన్ దట్? టేకే ఉంది, అది స్లోగా అయితే నడుస్తుంది. యు ఆర్ ఆల్సో పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ నో? అంటే అని మనం అనుకుంటే సరిపోదు. బట్ ఇప్పుడు మరి నిన్న అమ్మాయి కేసు వచ్చింది కదా, జత్వాని. ఆ కేసులో చాలా చురుగ్గా ఉన్నారు. వీళ్ళే అక్కడికి వెళ్ళిపోయి రావమ్మ మహాలక్ష్మి రావమ్మ అంటూ ఆహ్వానాలు పలికి చాలా అన్యాయం జరిగిందమ్మా నీకు అని చెప్పి చాలా తీవ్రమైన స్పందన ఉంది. కాబట్టి ఏమో ఆ కంటిన్యూషన్ నా కేసు మీద కూడా ఉంటుందేమో అని మీరు కూడా దాన్ని అంతే ఖండించారు ఆ ఇష్యూని? నేను ఖండించా. జరిగింది చాలా అన్యాయం, అందులో డౌట్ లేదు. ఇది ఫిబ్రవరిలో జరిగిన, ఈ సంవత్సరం ఫిబ్రవరిలో జరిగిన అన్యాయం. నాది 21 మేలో జరిగిన అన్యాయం. సో అలాగని నా దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వక్కల్లా. అట్లీస్ట్ ఈ అమ్మాయికి ఇచ్చినంత ఇంపార్టెన్స్లో సగం ఇచ్చిన చాలా అనేది నా కోరిక. అలాగే సార్, అలాగే మీ కేసు సంగతి పక్కన పెడితే సో నెంబర్ ఆఫ్ ఇష్యూస్ సార్, ఒక్క పార్టీ క్యాడర్ నుంచే కాదు, సేమ్ అటు జనసేన వాళ్ళ మీద కూడా అంతే కేసులు పెట్టారు, అటు బీజేపీ వాళ్ళు మాట్లాడే వాళ్ళ మీద కూడా అంతే కేసులు పెట్టారు. సో కూటమి ప్రభుత్వం ఈ రోజున 3 రిప్రజెంటేటివ్స్, ఈ రోజు 3 బీజేపీ మీద ఏం పెట్టలేదండి, ఒకటి పెట్టి అంటే ఆ రామతీర్థం ఇష్యూలో అప్పుడు ఏదో పెట్టినట్టున్నారు సార్ కొంచెం కొంచెం. బీజేపీ మీద ఏం లేదు. జగన్ బీజేపీ బాగానే ఉండేవారు అప్పుడు, ఏం కేసులు పెట్టలే. ఏం మొహాటం అందులో. జనసేన మీద ఒక్క వైజాగ్లోనే పెట్టారు. అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అర్జెంట్గా వెళ్ళిపోమన్నారు, ఆయన కూడా కాలరాత్రి వెళ్ళకపోతే RRR ట్రీట్మెంట్ ఉంటుందని చెప్పి ఆ లేడీ డిఎస్పీ ఎవరో అమ్మాయి చెప్పింది. సో అప్పుడు తమ్ముడిని స్టేషన్లో పెట్టి అప్పుడే ఆయన చెప్పులు చూపిస్తుంటారు, చిన్న తబలా వాయించారు అక్కడ. సో అంత మించి జనసేన మీద పెద్దగా లేవు, ఏదో లైట్గా ఆ ఒక వైజాగ్ ఇన్సిడెంట్లోనే తప్ప తెలుగుదేశం వాళ్ళని అయితే వాయించారు. సార్ క్యాడర్ పక్కన పెడదాం, మన లీడర్ల పరిస్థితి ఏంటంటారు?
మీలాంటి సిచ్యువేషన్ చాలా మందికి వచ్చింది. ఉదయం ఈ రోజు మంత్రులుగా ఉన్న వాళ్ళు కూడా వచ్చింది. అమ్మాయి కాదు, మా కోల్ రవీందర్ గారు ఆయన చాలా సఫర్ అయ్యాడు. అవును. అచ్చెన్న, మరి అచ్చెన్న కూడా మరి పైల్స్ మోస్ట్ సెన్సిటివ్. ఆ పైల్స్ సర్జరీ అయితే ఎక్కడికో తీసుకెళ్లారు. స్లోగా బ్రేకులు కొట్టుకుంటా కావాలని చెప్పి హెరాస్ చేసి చాలా దారుణం చేసి. కరోనా కూడా అంటించినట్టున్నారు సార్ కొంతమందికి తీసుకెళ్ళి. ఓ పాప కిషోర్ అని ఒక విద్యా స్కూల్స్ ఆయన నలంద స్కూల్స్ చనిపోయాడు కూడా. చాలా దారుణం, చాలా దారుణం అన్నీ చేశారు. ఎక్కువ తెలుగుదేశం వాళ్ళ మీదే అశోక్ గజపతిరాజు గారిని ఎంత హెరాస్ చేశారు. ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే అన్ని రికార్డు, చరిత్ర. చెరిపెత్తే చెరిగిపోదు, సింపెత్తే సిరిగిపోదు గోపాలరావు అన్నట్టు ముత్యాల ముగ్గుల అశోక్ గజపతిరాజు గారి ఇష్యూ అప్పుడు కానీ, అస్సలు బిగినింగ్ నేను ఎంపీ అయిన 3వ నెలలో కోడెల గారి ఇష్యూ అప్పుడు కానీ, అమరావతి 3 రాజధానులు అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినప్పుడు కానీ, అచ్చెన్నాయుడు ఇష్యూ, ఇవన్నిటికీ కూడా ఫస్ట్ రెస్పాండ్ అయ్యింది మీడియాలో ఎవరో మీరు చూడండి. వన్ అండ్ ఓన్లీ నేను. ఎగ్జాక్ట్లీ దాంట్లో కోడెల శివప్రసాద్ గారి ఇష్యూలో ఫస్ట్ నాకు సజ్జల గొడవ అయింది. మీ అభిప్రాయం మీరు? నేను తప్పన్నాను, ఆయన గురించి అలా మాట్లాడుతుంది తప్పన్నా. నేను మాట్లాడినప్పుడు ఒక్క తెలుగుదేశం వాడు కూడా మాట్లాడాల, ఫస్ట్ నేనే మాట్లాడా. నాకు ఫోన్ చేసి అలా మాట్లాడడానికి వెళ్ళేదంటే పహా అన్న. ఆయన వ్యక్తిత్వం నాకు తెలుసు, కోడెల గారిది. ఇది ఎప్పుడు 2019 మే 24 ఎప్పుడో రిజల్ట్ వస్తే సమ్వేర్ ఇన్ ఎర్లీ జూలై, జూన్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లోనే ఇది స్టార్ట్ అయింది. సెకండ్ వీక్ స్టార్ట్ అయింది. జూన్ 18, 19 మా పార్లమెంట్ స్టార్ట్ అయింది. ఆ పార్లమెంట్ సెషన్లో నేను ఉన్నప్పుడు జరిగిన డిస్కషన్ ఇది. ఐ హ్యాడ్ అబ్జెక్టెడ్. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇలా మాట్లాడతాం తప్పు అని చెప్పా ఓపెన్గా. అదే అశోక్ గజపతిరాజు గారి మీద వీళ్ళు ఇరుసు పడిపోయినప్పుడు కూడా దాన్ని నేనే ప్రతిఘటించాను. అదే ఫస్ట్ వాయిస్. మీరు అమరావతి చూడండి, అనౌన్స్ చేసాడు ఈయన. ఏ నాయకుడు మాట్లాడాడో మీరు చూడండి. అట్లా మాట్లాడినందుకే కదా మీకు అలాంటి ట్రీట్మెంట్స్. సో కానీ అట్లా మాట్లాడినందుకు మిమ్మల్ని హగ్ చేసుకున్నట్టున్నారు బాబు గారు తిరుపతి. హగ్ అయితే చేసుకున్నారు. సో దాని రిజల్ట్ మాత్రం లేదంటారు ఆ స్థాయిలో. హగ్గుతో సరిపెట్టుకోమన్నా. కానీ టికెట్ కూడా ఇచ్చినారు కదా సార్. అంతే, నాకు టికెట్ ఇవ్వడం కూడా మీరు సాక్రిఫైస్ అనుకుంటే అనుకోను నేను అనుకోను అంటున్నా. టికెట్ ఇచ్చినారు, చాలా మంది అలా అనుకున్నారు. దెన్ సార్ టికెట్తో ఆగిపోట్లా మనం అనుకుంటున్నాం, టాపిక్ వచ్చింది కాబట్టి. దెన్ వాట్ అబౌట్ పోస్ట్ సార్? మంత్రి పదవిలో రఘురామకృష్ణరాజు వెళ్ళబోతున్నారు, క్యాబినెట్ లో చర్చ జరిగింది. తర్వాత టీటీడీ మధ్యలో స్పీకర్ మధ్యలో స్పీకర్ అనుకుంటే మేమందరం స్పీకర్ వద్దనుకున్నారు కూడా చాలా మంది. మీకు స్పీకర్ వద్దు, మాట్లాడే వాళ్ళని కామ్గా కూర్చోబెట్టద్దు అని ఆల్రెడీ అలాగే చేసినట్టున్నారు అయ్యన్న పాత్రుడు గారి విషయంలో కూడా. సో దెన్ అలాగే ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి అని చర్చ జరుగుతోంది. దెన్ మీకు ఎలాంటి స్మెల్ ఉంది సార్? ఏ స్మెల్ లేదా? ఏదో హామీ వచ్చి ఉంటుంది అనుకుంటున్నాం మేము. అసలు ఆ విషయం మీద మాట్లాడింది లేదు. సో అలాంటి ఆఫర్ వస్తే మీరు ఏది కోరుకుంటారు సార్? ఎందుకు ఊరికనే మనం ఏదో ఆలోచించి ఎక్స్పెక్టేషను, మళ్ళీ అందులోంచి మళ్ళీ నిరాశలు. ఆశ ఉన్నప్పుడు నిరాశ తప్పదు. ఒకప్పుడు ఆశించిన మాట నిజం. యూ మీన్ క్యాబినెట్ అనుకున్నాం. అంటే జనంలోంచి వచ్చిన ఎక్స్పోజర్ ముందు ఇవన్నీ చిన్నవి అనుకుంటారా ఇప్పుడా? అంటే జనం నుంచి వచ్చిన ఎక్స్పోజరు అంటే యాక్చువల్గా ఈ అభిప్రాయం ఒకసారి ఎవరితోనూ షేర్ చేశా. బేసిక్గా ఏంటంటే ఎవరైనా పదవి కోరుకునేది గుర్తింపు కోసం. పదవి వచ్చిన తర్వాత ప్రతి వాడు అనుకునేది పదవిని బట్టి గుర్తింపు రాలేదు, ఆడికి ఏదో చాలా వాల్యూ ఉందని అందరూ అనుకుంటారు. ఎందుకంటే చాలామంది నమస్తే సార్, బాగున్నారు సార్ అంటూ ఉంటారు. కాబట్టి పదవి వలన అడుగుతున్నాడనే సంగతి మర్చిపోతారు. మర్చిపోయి ఆడనే మెచ్చుకుంటున్నాడని అనుకుంటారు. నాకు మిగిలింది ఏంటంటే, నాకు ఆ కన్ఫ్యూజన్ పోగొట్టారు చంద్రబాబు నాయుడు గారు. క్లారిటీ ఇచ్చేసారు. అయితే క్లారిటీ ఇచ్చారు. ఏంటంటే, నీకు పదవి లేకపోయినా రాజు ఎక్కడున్నా రాజు, ప్రజల్లో నీకు ఇంత గౌరవం ఉంది, అది పదవి బట్టి కాదు,
వ్యక్తిగా నా బట్టి నాకు ఆ గౌరవం ఉందన్న సంగతి స్పష్టంగా తెలిసేలాగా చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇది బాహుబలిలో మీ రాజుగారిని చూపించినట్టు ప్రభాస్ని రాజ్యం నుంచి పంపించేసిన తర్వాత నాజర్ అంటాడు రానాతో, వీడు ఎక్కడున్నా రాజేరా అని. ఆహా, ఆ డైలాగ్ నాకు గుర్తులేదు కానీ అంతే అనుకోవాలి ఉమ్, అని ఉమ్. అనిపించేలా చేశారు ఆయన. కాకుండా పదవి అనేది ఒక ఎసెన్స్, ఫ్లేవర్. డౌట్ ఉండేది నాకు, నా పదవిని బట్టి గౌరవిస్తున్నారా నన్ను గౌరవించారా అని. సో పదవి లేకపోయినా నాకు అంత గౌరవం ఉన్నందుకు సంతోషంగానే ఉంది. కానీ సార్ మన స్టేట్ నుంచి 25 MPs రిప్రజెంట్ చేశారు, ప్రత్యక్ష ఎన్నికల నుంచి రాజ్యసభ నుంచి ఎంతో మంది రిప్రజెంట్ చేశారు. ఎవరికి రాని గుర్తింపు ఇంత షార్ట్ స్పాన్లో రఘురామ్కి ఒక్కరికే ఎట్లా సాధ్యమైందంటే ఏం చెప్తారు? ఏమీ లేదు, దుర్మార్గుడి మీద చేసిన పోరాటం, అప్పుడు అందరూ నోరు మూసుకు కూర్చోవటం. ఓ సంవత్సరంన్నర పాటు నేనే సోలోగా మాట్లాడతాను. తర్వాత అందరూ వచ్చారు, చాలామంది నాయకులు వచ్చారు. సో ఈ రోజు అదే జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రభుత్వం ఏర్పాటైన 2వ రోజే వచ్చారు. ఆయన నెల్లూరు జైలుకి వెళ్ళి ఉన్నారు పిన్నెల్లి పరామర్శకి. హెచ్చరిస్తున్నా అని మాట్లాడారు. సో ఏంటి ఆ హెచ్చరిక? దాన్నన్నా సీరియస్గా తీసుకుందా మీ ప్రభుత్వం? అంటే పిన్నెల్లిని అతను పరామర్శించటం అంటే వ్యక్తిగా పిన్నెల్లి మంచోడు కాదని అందరికీ తెలుసు, అసలు అందులో డౌట్ లేదు. ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ ఫెలో. దాని వెనక సరస్వతి పవర్స్ ఉందని కూడా అందరికీ తెలుసు. అది కాదు, ఈజ్ ఏ బ్యాడ్ ఫెలో అని అందరూ అంటారు, ఎవరు అతన్ని మెచ్చుకోరు. నేను అనుకుంటాం పర్హాప్స్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మెసేజ్ ఏంటంటే అక్కడ అవతల వాడు ఎలాంటివాడైనా నా వాడు అనుకుంటే నిలబడుకుంటాను. నేను నిలబడి ఉంటాను అని ఒక మంచి మెసేజ్ అయితే అతను కమ్యూనికేట్ చేసేయడని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు దాకా మీరన్న దుర్మార్గుల్లో కూడా ఒక మంచి క్వాలిటీ చెప్తున్నారు మీరు. ఆ క్వాలిటీ మంచిదా చెడ్డదా అని నేను చెప్పట్లా, కానీ డెఫినెట్గా నాయకుడు అనేవాడికి ఉండవలసిన లక్షణం అది. సరే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, గౌరు చిరతరెడ్డి వాళ్ళ హస్బెండ్ గౌరు వెంకటరెడ్డి గారి దగ్గర కూడా వైఎస్ అప్పుడు అంతే వెళ్ళినట్టున్నారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. సో అంతే. సో ఇది కేసు ఆ కేసు ఒకేలాగా చూడొచ్చు అంటారా? ఇప్పుడు గౌరు వెంకటరెడ్డి గారి భార్య మా ఎమ్మెల్యే, ఇప్పుడు అవును, మీ ఎమ్మెల్యే. అవును, ఉన్నాయి కలిసే ఉన్నాయి. సో అప్పుడు కూడా ఆయన ఇలాగే అన్నారటుంది మీడియా ముందు క్వశ్చన్ అడుగుతుంటే ఎలా వెళ్తారు అని. నా కోసం నిలబడ్డ వాళ్ళ కోసం నేను వెళ్ళాలి ఎంత దూరం అయినా. ఆ విషయంలో రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిలో ఆయన ముఖ్యమంత్రి అవడం చాలా లేట్ అయింది, కానీ ప్రతి ఊర్లోనూ రాజశేఖర రెడ్డి గారికి ప్రేమించే వర్గం ఉంది. ఎందుకంటే ఒక్కసారి రాజశేఖర రెడ్డిని కలిసిన వాళ్ళు ఎవరో కూడా మర్చిపోరు, మళ్ళీ మళ్ళీ కలవాలని అనుకుంటారు. ఆయన అందగాడు కాదు, కలగానే ఉంటాడు అనుకోను, కానీ మరీ అందగాడేం కాదబ్బా అని చెప్పి ఎన్టీఆర్ లాగా. ఓకే, గుడ్ లుకింగ్ గాయ్, బట్ బై వర్చ్యూ ఆఫ్ హిస్ పాజిటివ్ యాటిట్యూడ్ ఇన్ దిస్ మ్యానరిజం. సరే, అలా కడపలో వాళ్ళు దెబ్బలు ఆడుకున్నారా ఏం చేశారో మనకు తెలియదు, కానీ బట్ అదర్వైజ్ యాజ్ ఎ పర్సన్ పీపుల్ వుడ్ ప్రిఫర్ మీటింగ్ హిమ్ అగైన్ అండ్ అగైన్. చరిష్మా అనుకోండి, అది ఉంది. ఆయన కావాల్సిన వాళ్ళు ఎవరో ఆయన్ని ఒకసారి కలిసిన వాడు ఎవడో మర్చిపోడు. ఇంకోటి ఏంటి, వాళ్ళని కలిస్తే ఒకవేళ ఇప్పుడు నేను సడన్గా మీ పేరు మర్చిపోయా, రమా అని మీ పేరు మర్చిపోయాను. చాలామంది జగన్మోహన్ రెడ్డికి రాజశేఖర రెడ్డి గారికి తేడా కూడా అది. ఆయన ఏంటంటే పక్కన ఉన్న వాళ్ళని కామ్గా అడుగుతాడు, ఈ అమ్మాయిని చూసాం పేరేంటి అంటాడు. వాళ్ళు చెప్తారు, రమా రామా బాగున్నావా అని అఫెక్షనేట్గా పిలుస్తాడు. రమమ్మ తల్లి అమ్మ అనొచ్చు, చిన్నమ్మాయి అయితే రమ అనొచ్చు, ఏమ్మా రమ బాగున్నావా అని మర్యాదగా మాట్లాడతాడు. అదే జగన్మోహన్ రెడ్డికి ఆయనకి తేడా ఏంటంటే, మీరు బాగా తెలుసు, మీరు వచ్చి లోడ మాడుతూ ఉంటారు, 2 నిమిషాలు గ్యాప్ ఇచ్చిన తర్వాత నీ పేరేంటమ్మా అంటాడు. మీకు మొత్తం డౌన్ అయిపోతారు మీరు. ఆ పక్కన ఉన్న వాళ్ళ దగ్గర ఇన్సల్ట్ చేస్తాడు ఆయన, నీ పేరేంటి అని అడిగి, తెలిసినా కూడా అడుగుతాడు ఆయన. హ్యూమిలియేటింగ్గా ఉంటుంది. ఆయన నిజంగా పేరు తెలియకపోయినా కామ్గా కనుక్కొని
మీకు తెలియకుండా ప్రేమగా పిలుస్తాడు ఆయన. ఆఫ్టర్ ఆల్ ఎవరికి ఇచ్చేసేది ఏముంటుందండి. అల్టిమేట్గా మీరు వెళ్ళినప్పుడు పొలిటీషియన్ని మంచిగా పలకరించి ప్రేమగా మాట్లాడితే 90% రాజకీయ నాయకుడిని కలవడానికి వచ్చిన వాళ్ళు సమస్యలతో రారండి. ఏదో పాలనవాడిని కలిసేమో అదో సాటిస్ఫాక్షన్ కోసం వస్తారు. సైకాలజీనే సార్ మీ సబ్జెక్టు? నేను యాక్చువల్గా ఫార్మసీ కానీ సైకాలజీ బాగా చదువుకున్నా. అసలు 90% వాళ్ళకి పని ఉండదండి. ఎగ్జాక్ట్లీ. కావాల్సింది ఎఫెక్షనేట్గా మాట్లాడతాం. పని ఏమన్నా ఉందా 90% లేదనే చెప్తారు. ఊరికి వచ్చామని చూద్దామని వచ్చాము. 10 మంది పని ఉంటుంది. ఓకే, ఇప్పుడు నువ్వు ఉంటే మటుకు తప్పకుండా రామ్మ, నేను చేయగలిగింది చేస్తామని చెప్పి అంటాం. వాళ్ళు మళ్ళీ రావచ్చు రాకపోవచ్చు. బట్ ఆ హ్యూమన్ టచ్ ఇంపార్టెంట్. అది లేకుండా అరగంటగా ఉంటే నీకేముందండి, నీకు ఉంటే నువ్వు నీ ఇంట్లో పెట్టుకుంటావు, నువ్వు తింటావు. ఆడికేం పెట్టడు కదా ఆవిడ కూడా. సో చివరికి మిగిలేదు అదే. చివరికి మిగిలేదు ఆ గుడ్ విల్. అది ఇంపార్టెంట్. ఆ హ్యూమన్ టచ్ అనేది రాజశేఖర రెడ్డి గారిలో ఉంది. కానీ ఇందాక మీరు అంటూ మనం అదే ఎపిసోడ్ నెల్లూరు జైలుకి వెళ్ళిన ఎపిసోడ్. సో అది ఆ వ్యక్తి సరైనడు కాకపోయినా కూడా ఇతను వెళ్ళి కలిసాడు అంటే he has given a గుడ్ మెసేజ్ టు హిస్ క్యాడర్. పబ్లిక్కి కాదు, పబ్లిక్ తిట్టుకుంటున్నారు, అందరూ తిట్టుకున్నారే రామకృష్ణారెడ్డిని చూడటానికి అక్కడికి వెళ్తామేంటి నాన్సెన్స్ అని తిట్టుకున్నా కూడా ఆ క్యాడర్ అనేవాడు దానికి హుక్ అవుతాడు. అలాగే సార్ అదే జగన్మోహన్ రెడ్డి రెడ్ బుక్ గురించి ఒక ఆల్మోస్ట్ ఈ 80 daysలో ఆయనే ఒక 100 times మాట్లాడుంటారు. రెడ్ బుక్ రాజ్యాంగం అనేది. అప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం అన్నట్టు ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అని ఇల్లు. అది ఈయనేమో నేను పాదయాత్రలో కూడా అన్నిసార్లు చెప్పలేదు నేను రెడ్ బుక్ గురించి అనేసి ఈయన అంటున్నారు. అసలు ఏంటి సార్, ఏంటి రెడ్ బుక్, ఏంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకు దాన్ని పదే పదే కలవరిస్తూ ఉన్నారు? అంటే రెడ్ బుక్ అంటే మరి నాకున్న లిమిటెడ్ నాలెడ్జ్లో ఏదో విధులు సరిగ్గా నిర్వర్తించకుండా ఓవర్ యాక్షన్ చేసిన అధికారుల పేర్లన్నీ నేను రెడ్ బుక్లో రాశాను అని చెప్పి ఆయన ఒక్కసారన్నా లేకపోతే 10 సార్లు అన్న, 10 సార్లు అయితే అన్నట్టు గుర్తు నాకు. బట్ ఏమైందంటే రెడ్ బుక్ చేతిలో పెట్టి ఆ పోస్టర్లు వేసారు ఎక్కువ ఎలక్షన్ టైంలో. బహుశా ఆ పోస్టర్ల వలన అలా నోటెడ్ అయ్యి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. అంటే క్వైట్ కాన్ఫ్లిక్ట్ కదా సార్. ఒకవైపు పార్టీ క్యాడర్ పెద్దవాళ్ళ నుంచి చిన్నోళ్ళ దాకా ఇంకా ఫర్మ్గా యాక్షన్ ఉండాలి కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు ఇంకా ఫర్మ్గా ఉండాలని ఒకవైపు అనుకుంటూ ఉంటే ఇతనేమో ఆల్రెడీ రెడ్ బుక్ని ఇంప్లిమెంట్ చేసేసారు ఆల్రెడీ అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇతను ఏంటంటే ముందే నన్ను కొట్టారు అని చెప్పి గొడవ చేస్తాను. ఢిల్లీ వెళ్ళి కాగ్గోల అదంతా అనవసరం. ఎగ్జాక్ట్లీ. బట్ తెలివితేటలేమో మరి కొట్టకుండా కొట్టేశారు బాబాయ్ అన్నారనుకోండి, అది సార్ ఎలా సార్ మరి వైసీపీ నుంచి ఆల్రెడీ నిన్న మోపిదేవి బీద, సో రాజ్యసభలో ఆల్మోస్ట్ 1 by 1 వెళ్ళిపోతున్న పరిస్థితి. ఇట్ వోంట్ క్రాస్ 5 maximum నా ఉద్దేశంలో. వై ఇట్ ఈస్ సో? అందరూ మారరు. ఆల్రెడీ పిల్లి సుభాష్ ఖండించినట్టున్నాడు. నేను పిల్లి బోస్ గారు అసలు వెళ్ళని నేను ముందు నుంచి అనుకున్నా. మంచోడు అంటే ఎన్నోళ్ళు చెడ్డోళ్ళు అని కాదు, కానీ పిల్లి బోస్ గారు అంటే ఆ రోజు మంత్రి పదవి వదులుకున్నాడు. ఆయన చాలా గొప్పవాడు. ఆయన బోస్ గారు వెళ్ళటం జరగదు, నత్వాని వెళ్ళటం జరగదు, నిరంజన్ కూడా వెళ్ళటం జరగకపోవచ్చు. అయోధ్యరామరెడ్డి గారు టీవీలోనే చెప్పాడు ఆయన వెళ్ళని. సుబ్బారెడ్డి, సాయిరెడ్డి కూడా వాళ్ళు కూడా వెళ్ళరు. వెళ్తే రఘునాథ్ రెడ్డి మరి నాకు ఐడియా లేదు, ఆయన నాకు పరిచయం కూడా లేదు. బీసీ కృష్ణ కూడా ఖండించినట్టున్నాడు ఆల్రెడీ. ఏదన్నా కొంచెం అటు ఇటుగా గోలబాబురావు పేరు ఒకటి ఉంది. అప్పర్ లిమిట్ 5. సో స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నట్టే అతనికి, అంతే అనుకోవాలిగా. దెన్ సార్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ చూస్తే వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ అంతా కూడా ఒకప్పుడు కాంగ్రెస్దే. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో షర్మిల కూడా ఓడిపోయినా కూడా ఆమె ఫర్మ్గానే పనిచేస్తున్నారు, అటు కాంగ్రెస్ కూడా ఆమెకు అంతే బూస్ట్ ఇస్తున్నట్టున్నారు. సో వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ అటువైపు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందా, అంటే నేతలు కూడా కాంగ్రెస్ వైపు చూసే అవకాశం ఉందా అనేది ఒక చర్చ. ఇది ఎంతవరకు ఫీజిబిలిటీ ఉంటుందంటారు? అంటే ఏదన్నా ఉంటే మొన్న ఎంతో కొంత ఉండాలి.
ఇప్పుడు నా పాత పార్లమెంట్ని ప్రాతిపదికగా తీసుకుంటే 2000 ఎక్కడ దాట్లా. రావట్లేదు సార్. అవును మరి గతంలోనూ వచ్చిన 2000 అవును ఇప్పుడు అదే 2000. అవును. షర్మిలకి అక్కడ రీజనబుల్గా వచ్చినాయి ఓట్లు, పెద్దగా ఏమీ పెరగల. మరి మొన్న ఎంతోకొంత పెరిగి ఉండాలి. అంటే జగన్ ఓటు మొన్న యాక్చువల్గా అకార్డింగ్ టు మీ జగన్ ఓడించాలని వేసిన ఓటు అది. ఎగ్జాక్ట్లీ నువ్వా నేనా అని తేడా. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఎలాగో ఓటు వేస్ట్ అవుతుంది కాబట్టి కూటమికి వేస్తారు. అది బీజేపీ క్యాండిడేటా జనసేన క్యాండిడేటా ఇలా అని చూడాల, వేసేసారు. అందుకే మీ శ్రీనివాసవరం గారిని కూడా గెలిపించారు ఫస్ట్ టైం అయినా ఎంపీగా అంత మెజార్టీ. సో ఇట్స్ ఆల్ యాంటీ జగన్ ఓట్ సార్. కానీ మొన్న జస్ట్ స్పెక్యులేషన్ అయ్యేది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, కేవీపీ గారు డీల్ చేస్తున్నారు జగన్ని అండ్ దెన్ షర్మిలాని ఒకే వేదిక మీద తీసుకొచ్చేందుకు త్రూ విజయమ్మ గారు అనేది. అది తప్పని నేను ఖచ్చితంగా చెప్పగలను, ఖచ్చితంగా చెప్పను. అందుకే మీరైతేనే యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది తప్పని అయితే నేను అవకాశం లేదంటారు సార్ మీకున్న ఇన్ఫర్మేషన్ వాళ్ళిద్దరు? ఛాన్స్ లేదు. దెన్ సార్ ఈరోజు ఎక్స్పెక్టేషన్స్, పవన్ కళ్యాణ్ ఆల్రెడీ డిప్యూటీ సీఎం ఉన్నారు ప్రభుత్వంలో, కానీ ఆయన కన్నా కూడా చంద్రబాబు నాయుడు మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు ఉన్నాయి అంటారు ఈ రోజున? ఏ క్వశ్చన్ అంతా చంద్రబాబుకి ఎందుకు వస్తుంది, పవన్ కళ్యాణ్కి ఎందుకు రావట్లేదు? ఫర్మ్గా పనిచేయలేదు లేదా ఫర్మ్గా యాక్షన్స్ తీసుకోవట్లేదు అని పవన్ కళ్యాణ్ మీద ఎందుకు? అంటే మీరు డిప్యూటీ సీఎం అంటే ఏమనుకుంటున్నారో నాకు తెలియదు. డిప్యూటీ సీఎం ఇస్ ఓన్లీ అ డిజిగ్నేషన్. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ ఎక్స్ట్రా పవర్ బియాండ్ హిస్ పోస్ట్. అదొక అలంకారప్రదమైన డిజిగ్నేషన్. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 5 ఉన్నారు, పేర్లైనా తెలిసి ఎవరికైనా. ఇది కళ్యాణ్ గారు పాపులర్ ఫిగర్ కాబట్టి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటున్నారు. కానీ సేమ్ టైం ఆయన మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, పవన్ కళ్యాణ్ మీద కూడా. అంత ఎక్కువ ఎక్స్పెక్టేషన్, జనరల్గా ఎక్స్పెక్టేషన్ ఎప్పుడు ముఖ్యమంత్రి మీద ఉంటుంది. అవును సార్, ముఖ్యమంత్రి తప్పు చేస్తే అది డిప్యూటీ సీఎం కూడా వెళ్తుంది కదా. అలా అనుకుంటే 25 మంది మంత్రులకి వెళ్తుంది, అది కాదు. డిప్యూటీ సీఎం అనేది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని స్పెసిఫిక్గా మాట్లాడేది బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్. బట్ ఫర్ పవన్ కళ్యాణ్ ఇంకెవరైనా డిప్యూటీ సీఎం అయితే లైక్ సుచరితాను డిజిగ్నేషన్ ఉండదు, ఆ ఫోటో కూడా ఎక్కడ కనపడదు. పుష్పశ్రీవాను లైక్ సుచరిత, ఆ ఫోటో కూడా ఇంకెక్కడ కనపడదు. కళ్యాణ్ కాబట్టి బై వర్చ్యూ ఆఫ్ హిస్ పాపులారిటీ అది ఉంది. దెన్ సార్ రఘురామకృష్ణరాజు గారు మొన్నటిదాకా ఎంపీ, ఇప్పుడు ఎమ్మెల్యే. ఏంటి సార్ డిఫరెన్స్, మెయిన్ డిఫరెన్స్ మీరు గమనించింది? మెయిన్ డిఫరెన్స్ అంటే ఎంపీకి పరిధి ఎక్కువ, పని తక్కువ. ఎమ్మెల్యేకి విస్తీర్ణం తక్కువ, పని చాలా ఎక్కువ. ఎమ్మెల్యే అంటే లిటరల్లీ ఇట్స్ ఏ లేబర్ జాబ్. ఏది బాగుంది సార్ అప్ టు యూ? ఏది బాగుంది అంటే అడ్జస్ట్ అయిపోయాం. నేను చాలా అయిష్టంగా ఎమ్మెల్యేకి వచ్చా, అవును చాలా అయిష్టంగా. కడపలో ఏముండ్రా బాబు పోతానన్నాను. ఇలా కడప ఇవ్వక ఇంక నేను గ్రిల్ అయింది లాస్ట్ మీట్లో. తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో పాండవులు అర్ధరాజ్యం కాకపోతే 5 ఊర్లన్నా ఇవ్వండిరా అన్నట్టు రాయబారం చేశారు. రాయబారం ఏం చేయలే. నాకు పెద్ద రాయబారాలు కాలబేరాలు అలవాట్లు. అంటే మీ తరపున రాయబారం చేసిన వాళ్ళు కూడా ప్రజలే రాయబారం చేశారులేండి. నాకు ప్రజలు, యా నేనేం చేయలే. నాకు ఎలర్జీ రాయబారాలు కాలబేరాలు ఎలాంటివి ఉంటే ఆ జగన్తోనే అడ్జస్ట్ అయ్యేవాడిని. అవతల పోరా నేను ఎందుకంటాను. అవును. యాటిట్యూడ్ ఎప్పుడైనా సరే కడితే పోరా అనే యాటిట్యూడే తప్ప బాబు అనే యాటిట్యూడ్ లేదు నాకు. సో అంటే ఒకటి సార్, ఎంపీగా నేషనల్ స్థాయిలో ఎక్స్పోజరు, ఇప్పుడు ఎమ్మెల్యేగా మీ కాన్స్టిట్యున్సీకే పరిమితం అవుతున్న పరిస్థితులు, వాట్ మేక్ ద డిఫరెన్స్? అంటే మరి అడ్జస్ట్ అయ్యాం. ఈ జాబ్ ఎంజాయ్ చేస్తున్నాను ప్రస్తుతం. ఈ జాబ్ కన్నా పెద్ద జాబ్కి వెళ్ళాలనుకోవట్లేదా? వెళ్ళాలి అని అనుకోకుండా ఎందుకుంటాం? నేను చెప్పాను కదా ఇందాక నర్మగర్భంగా, డిసెంబర్ కల్లా పనులన్నీ పూర్తి చేసేస్తానని. అర్థం చేసుకునేవారికి అర్థమైనంత. దెన్ మరి ఇలాగే మీరు చాలా కేసెస్ పెండింగ్లో ఉన్నాయి, ఆస్పిరేషన్స్ ఎక్కువ ఉన్నాయి, ఇలాగే వదిలేసి వస్తే మళ్ళీ జగన్ అంతే ఫర్మ్గా పనిచేసుకుంటూ వస్తారు కదా సార్, మళ్ళీ అతనికి అవకాశం ఇచ్చినట్టే అవదా? మీ మాటలో చెప్పాలి, మీ దుర్మార్గుడైన మాజీ ముఖ్యమంత్రికి. మరి అది సన్మార్గుడు అని ప్రస్తుత ముఖ్యమంత్రి చూసుకోవాల్సిన ఇష్యూ. దుర్మార్గుడు అండ్ మీ ముఖ్యమంత్రి, మీరు కూడా పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్ దట్. అదే అందరు ముఖ్యమంత్రిగా.
ముఖ్యమంత్రి నాకు ఒక్కడికే కాదుగా, అంటే మీరు కూడా ఆ పార్టీ సభ్యుడే కదా. ఏముంది సభ్యులు అంతే. సో ఆ బాధ్యత ఎక్కువ బాధ్యత ఆయన మీద ఉంటుంది. మా మీద మేము బాధ్యత తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆల్రెడీ తీసుకుంటున్నట్టున్నారు సార్ మీరు. అప్పుడు అతను లేపాలనుకున్నాం, లేపసాము. కాదు సార్, మీరు మొన్నటి వరకు రచ్చబండ, ఇప్పుడు కంటిన్యూ కూడా చేస్తున్నారుగా. ఇంకా ఇష్యూస్ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ వస్తా ఉన్నాయి, మాట్లాడుతూనే వస్తున్నారు కదా రోజు. ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టలేదు మీ వాళ్ళు. రచ్చబండలాగా మాట్లాడతారు. అది చాలా వైలెంట్. అది ఇదేదో జనరల్గా నేను చేస్తున్న పనులు 4 ఏదన్నా చిన్న చిన్న ఇష్యూలు తప్ప, వారంలో ఆల్మోస్ట్ 7 రోజులు మాట్లాడేవాడిని. ఇప్పుడు వారానికి ఒక్కరోజే, 2 రోజులు మాట్లాడు. 1 లేదా 2. అంటే అవకాశాలు కూడా అట్లా వస్తున్నట్టుందిలేండి. అటు నుంచి చూస్తే మీరు అప్పుడు యువజన శ్రామిక రైతు పార్టీకి ఏదో అబ్రివేషన్ చెప్పినట్టున్నారు. యాక్చువల్గా ఎప్పుడో చెప్పా. మీరు ఎప్పుడు 4 ఏళ్ల క్రితం చెప్పారు. ఆల్మోస్ట్ 3 years అయితే పక్కా. సో అదంతా ఇప్పుడు జరుగుతున్నట్టుంది. అది ఇప్పుడు జరుగుతుంది. 1 by 1 అవుతుంది బాబు. సార్ అప్పుడు నేను చెప్పినవన్నీ, ఒక అతను నాకు విజయవాడలో మోటార్ సైకిల్ మెకానిక్, సార్ మోటార్ సైకిల్ కాదు మోటార్ మెకానిక్, లారీలన్నీ కూడా రిపేర్ చేస్తాను. పేరు చెప్తే బాగోదు, చిన్నతను, బట్ నాకు చాలా క్లోజ్గా రెగ్యులర్ టచ్లో ఉంటాడు. నాకు నా పాత వీడియోలు చిన్న చిన్న బిట్లుగా వచ్చినాయి. ఇవాళ ఒక్కరోజే నాకు ఆల్మోస్ట్ 200 పంపాడు అతనా. నేను ఫోన్ చేసి అడిగాను, ఏంటి ఇన్ని ఎక్కడ ఉన్నాయంటే, కొన్ని వేలు ఉన్నాయి సార్, కొన్ని వేలు ఉన్నాయి, వీరబ్రహ్మం గారి లాగా. నేను మీకు పంపిణీ కొన్ని జస్ట్ 100, 200 మందిని పెట్టాను, కొన్ని వేలు ఉన్నాయి సార్. అప్పుడు మీరు చెప్పినానండి, ఇప్పుడు జరిగేది కూడా అసలు జగన్మోహన్ రెడ్డి పోయాడంటే అసలు మెయిన్ కారణమే మీరు. ఇందాక నేను చెప్పాను కదా, అతను జగన్ ఓడించాలని ఓటేశారు. ఆడ అరాచకలతో జగన్ వర్సెస్ జనం. జగన్ వర్సెస్ జనం. సో కోఇన్సిడెన్స్, మా పార్టీ వాళ్ళు దాన్ని ఓన్ చేసుకోగలిగారు. ఆ ప్లేస్లో ఎవరున్నా గెలిచేవాళ్ళు. ఎవరున్నా అని కాదు, అంటే కాంగ్రెస్ వెళ్ళలేదుగా. అంటే జగన్ ఓడించాలంటే ఎవరిని గెలిపిస్తే జగన్ ఓడిపోతాడో వాళ్ళని గెలిపించారు. మమ్మల్ని గెలిపించాలని ఓటేయాలి, అతన్ని ఓడించాలని కోపంతో వేశారు. బట్ స్టిల్ యాజ్ యూ రైట్లీ సెడ్, చాలా జాగ్రత్తగా ఉండాలి. 40% ఓటింగ్. మరి గతంలో టీడీపీకి వచ్చిన ఓటు మోరాలెస్ 0.1, 0.2 అటు ఇటుగా అంతే. లేదో మన ఎక్కడో నేను 40 అంటే ఎవరో హర్ట్ అయ్యారు ఒకళ్ళు. సరే ఏంటి సార్ మీరు మాట్లాడితే 40 అంటున్నారు, 39.9 సార్, 40 అని ఎందుకు అంటున్నారు, 40 అంటే పెద్ద ఫిగర్లో. అంటే వాళ్ళ ఇష్యూలో మెజారిటీస్ ఎక్కువ వచ్చినాయి సార్. అంటే గెలిచిన దగ్గర మెజారిటీస్ చాలా వచ్చింది కదా. అంటే మెజారిటీ అంటే అన్ని పార్టీలు కలిసి పోటీ చేసినాయి కదా, సో అది తేడా. సో 40% అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. అది తీసిపడేకూడదు. ఎంత వ్యతిరేకతలో, ఎంత అరాచకాలు చేసి కూడా 40 ఉన్నాయంటే అది. అతను కూడా అదే స్ట్రెస్ చేస్తున్నట్టున్నారు మీటింగ్ పెట్టిన ప్రతిసారి. దెన్ సార్ నెక్స్ట్ రఘురామకృష్ణరాజు గారు మూవ్ ఎలా ఉండబోతోంది? ఏమీ లేదు, మా నియోజకవర్గానికి ప్రస్తుతం సేవ చేసుకుంటాం. మరి మీరు అన్నట్టు మరి ఇంకేదన్నా పని అప్పచెప్తే ఆ పని చేయటం. అది మాత్రం చెప్పట్లేదు మీరు ఆ పని. లేదంటే డిసెంబర్ కల్లా నేను ఇచ్చిన ప్రమాణాలన్నీ అయిపోతాయి డెఫినెట్గా. అయిపోయిన తర్వాత ఏం చేయాలో అప్పుడు ఆలోచించుకోవాలి. కొంప తీసి కొత్త రచ్చబండ మొదలు పెట్టరు కదా. లేదు, అవసరం రాదు, రచ్చబండ అవసరం రాదు. అంటే ఖాళీగా ఉండటం అలవాటు లేదు కనుక అక్కడ ఇంకా చేయడానికి రాష్ట్ర ఖజానా కూడా, వాళ్ళ ఫైనాన్స్ సెక్రటరీ కూడా ఎవరు చెప్పారు, ఓ 1.5-2 ఏళ్ళ దాకా డబ్బులు ఉండవన్నాడు. నో బిల్స్ నో వర్క్స్. సో నేను చేయాలనుకునే అన్ని, నేను రైతుల దగ్గర డబ్బులు, లేకపోతే ప్రజల కోఆపరేషను, నా స్నేహితుల కోఆపరేషను, నేను డబ్బులు వేసుకును ఫటాఫటా చేసేస్తున్నా. ప్రభుత్వం మీద ఏం డిపెండ్ కావట్లే, ఎక్సెప్ట్ క్లియరెన్సెస్ ఫ్రమ్ ద గవర్నమెంట్. వీ హ్యావ్ ఎ వెరీ ప్రోయాక్టివ్ కలెక్టర్. సో ఆ యాంగిల్లో ఇబ్బంది లేదు. సో కాబట్టి పనులన్నీ అయిపోయిన తర్వాత మనం చేసేది ఉంటుంది అక్కడ. సో దేనికైనా లిమిట్ ఉంటుంది కదా. మన అన్ని డబ్బులు జనాలను పెట్టుకునేలాగా చేయాలంటే
నేను చెప్పిన పనులకి నాకు పబ్లిక్ కోఆపరేషన్ సరిపడా ఉంది, అడిక్వేట్. అవన్నీ అయిపోతున్నాయి. సో అయిపోయిన తర్వాత వేరే బాధ్యత ఏదన్నా ఉంటే ఎస్, రాజకీయాల్లోకి వచ్చింది ఎందుకు, నేను ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ వేర్ పీపుల్ వుడ్ రిమెంబర్ మీ. ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీ వరకు అసలు డౌట్ లేదు. అంటే మీ వాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు ఉన్న జనరేషన్ బ్రతుకుంటే వాళ్ళు బతుకున్న రోజులు నన్ను గుర్తెట్టుకుంటారు. రామరాజు గారు అంతకుముందు శివరామరాజు గారు వాళ్ళ కోఆపరేషన్ ఎలా ఉంది సార్? శివరామరాజు అసలు కోఆపరేషన్ ఎందుకు ఉంటుంది? అతను జగన్మోహన్ రెడ్డి చాలా డబ్బు ఇచ్చాడు అతను. టువర్డ్స్ టు కాన్స్టిట్యున్సీ జగన్మోహన్ రెడ్డి చాలా డబ్బు ఇచ్చాడు అతనికి. అతనే నెంబర్ 1 అని అనుకున్నాడు అతను, వైసీపీ నెంబర్ 2 అని. కానీ పాప అతను కేవలం 13,000 ఓట్లు వచ్చినాయి. డిపాజిట్కి యోజనాల దూరంలో ఉండిపోయాడు. సో అతను వేరే పార్టీకి వెళ్ళిపోయాడు, తెలుగుదేశంలో లేడు. ఏదో ఫార్వర్డ్ బ్లాక్ ఏదో ఆ గుర్తు మీద పోటీ చేశాడు. అంటే డెవలప్మెంట్లో యునైటెడ్గా ఉన్నారా అని? డెవలప్మెంట్కి వాళ్ళకి అసలు సంబంధం లేదు, నోవే కన్సర్న్. ఫైనల్గా అసలు మీ ప్రభుత్వం ఎలా ఉండాలని అనుకుంటున్నారు, ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు, మీ ఆలోచన ఏమైనా ఉంది? ఏం లేదు, ఇప్పుడు ఉన్నట్టుంటే చాలు, డెఫినెట్గా బాగుంది. కొంచెం ఆ క్యాడర్ మీద కేసులు తీసేయటం, ప్రస్తుతానికైతే ఇసుక ఆ టైటిల్ అంతా ఉచితంగా ఇవ్వకపోయినా మరి అనుచితమైన రేట్లు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. నిన్న ఒక జీవో చూసా, అది నేను అఫ్కోర్స్ సీఎం గారి ఆఫీస్కి రిక్వెస్ట్ లెటర్ కూడా పంపించా. ఏంటంటే వినాయక చవితికి గతంలో జగన్మోహన్ రెడ్డి ఆడి దగ్గర పర్మిషన్ తీసుకొని 4 దుక్కుల్లో పర్మిషన్ తీసుకోమనేవాడు. ఎందుకంటే ఈజ్ ప్రో క్రైస్ట్ అండ్ యాంటీ హిందూ గాడ్స్. అది సటిల్గా చేసేవాడు, బొక్కెట్సేవాడు ఎక్కడికక్కడ. నేను తెగదిట్టేవాడిని. మళ్ళీ మతాల మధ్య నుంచి ఇచ్చాను, నా మీద కేసు తప్పాడు. ఇప్పుడు ఏం చేశారు, 4 క్లియరెన్స్లు లేవు. ఒక వెబ్సైట్లో ఏదో హాయ్ అని నొక్కితే ఏదో ఫార్మాట్ ఇస్తారు, 4 క్లియరెన్స్లు అందులో బొమ్మ పెట్టుకోవాలనుకున్నాడు అప్లోడ్ చేసేసిన తర్వాత తిడతారు సార్. ఓకే 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 అని చెప్పి అన్న తర్వాత ఏదో ప్రిస్క్రైబ్డ్ ఫీ ఉంటుందంట, ఆ ఫీ కట్టాలంట. నేను డబ్బులు తీసుకోవటం తప్పు అని తెగతిట్టా జగన్మోహన్ రెడ్డిని. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఆ వచ్చే డబ్బు ఎంత, డబ్బు వోంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. మనం చేసే దుబారా అనుకోండి, ఇంకోటి అనుకోండి, 4 ట్రిప్పులు పాత సీఎం విమానం ట్రిప్పులు, ఆ కొత్త సీఎం విమానం ట్రిప్పుల్లో 4th కూడా అవ్వదు. ఏ డబ్బులు వస్తాయి? పెడతా 1000 రూపాయలు పెడతారు. అతనేంటి డిస్కరేజ్ చేయడానికి పెట్టాడు, మన కల్చర్ని డిస్కరేజ్ చేయడానికి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఫీజు ఎట్టేస్తాలా? సో నేను రిక్వెస్ట్ లెటర్ పెట్టా సీఎం గారికి, దయచేసి ఫర్ దట్ స్మాల్ అమౌంట్ ఓ పక్కన మక్కా వెళ్ళేవాడికి, జెరూసలేం వెళ్ళేవాడికి సబ్సిడీలు ఇస్తావా? వినాయకుడు బొమ్మెట్టి పూజ చేసుకుంటానంటే ఆన్లైన్లో డబ్బులు కట్టాలా? ఇది కరెక్ట్ కాదు. సో ఇది నేను రిక్వెస్ట్ పెట్టాను, ఒప్పుకుంటారని అనుకుంటున్నా. లేకపోతే నేను నా కాన్స్టిట్యున్సీ వరకు ఎవరు ఎంత డబ్బు కట్టినా మందిరం బై మందిరం నేను రీఎంబర్స్ చేస్తాను. ఇది ప్రభుత్వానికే చెడ్డ పేరు కదా. అందుకని అది రాకూడదనే నేను ఇంత ఓపెన్గా చెప్పేది. అది రాకూడదు, చూసుకోవాలి. ఆ సెన్సిటివిటీ ఇష్యూస్ చూసుకోవాలి. సెన్సిటివిటీ ఇష్యూస్ చూసుకోవాలి అంటే ఆ సెన్సిటివిటీ ఆర్ ఆ సెన్సిబిలిటీ ఉన్నవాళ్ళు పక్కన ఉండాలి. ఈ ఆఫీసర్లు ఏదో పెట్టేస్తారు, ఎన్నని చూసుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఏముంటుందండి ఇందులో? అంతా పోచేస్తే స్టేట్ మొత్తం మీద 4 కోట్లు కూడా రాదు. రాదు, అది పిటెన్స్, ఏమి రాదు చివరికి. దానికోసం రే జగన్ గారు డబ్బులు తీసుకున్నాడంటే వీడికి తీసుకుంటున్నాడు రా అని మాట్లాడతారు. అవసరమా మనకి? అతను ఒక పర్పస్ ఉంది, హిందూ గాడ్స్ని గ్రాడ్యువల్గా కొట్టేయాలి అన్న పర్పస్తో చేస్తున్నాడు. మనం ఎందుకు చేయాలి? మనకు బ్యాడ్ ఇంటెన్షన్ లేదు. మరి లేనప్పుడు ఎందుకు దొరికేయటం? ఏమండి, క్రిస్మస్కి పెట్టుకుంటారండి, క్రిస్మస్ తాత అని పెట్టుకుంటారు, శాంటా క్లాజ్ పెట్టుకుంటారు.
డబ్బులు అడుగుతాడండి ఎవడన్నా? అడగరుగా, ఇస్తారు ఎదురు. ఇక్కడ కూడా కొన్ని కండిషన్స్ పెట్టారు పెట్టుకునే దగ్గర, కానీ అంతేగాని డబ్బులు కట్టాలని. డబ్బులు తెలంగాణలో ఎప్పుడు డబ్బులు కట్టి పెట్టాల, అక్కడ అతనే పెట్టాడు డబ్బులు కట్టాలని. అది వీళ్ళు కంటిన్యూ చేస్తున్నట్టున్నారు అయితే. అంటే సిస్టమ్ని సింప్లిఫై చేసామని చెప్తూ ఆ రుసుము మటుకు కట్టాలన్న, లేదు లేదు, అది తప్పు. రాంగ్ ఇంటర్ప్రిటేషన్. సో ఇలాంటి సరే ఎన్న అయినపోయినా మా దారిని మేము చెప్తూ ఉంటాం. రాజు గారు నిజాలు చెప్పాలి అంటే బేసిక్గా నేను హిందూ కాబట్టి. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ట్రిపుల్ ఆర్. చూసారు కదా, ఇది రఘురామకృష్ణరాజు గారి ఇంటర్వ్యూ. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనగా వస్తుంది, ఆ పాలనకు సంబంధించి ఆయన విషయాలు, అదేవిధంగా రఘురామకృష్ణరాజు ప్రజెంట్ చేసిన ప్రయత్నాల గురించి మనం విన్నాం ఆయన మాటల్లోనే. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. స్ట్రేట్ మిత్ర. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.